Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. యుద్ధానికి జగన్ సైన్యం సిద్ధం. కానీ అక్కడే ఉంది ట్విస్ట్. ఎన్నికలంటే యుద్ధమే. రాజకీయ పార్టీలు తమ సైన్యాలను సిద్ధం చేసుకుంటూ ఉంటాయి. త్వరలో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరుగుతాయని కూటమి పెద్దలు చెబుతున్నారు. కూటమిలోని 3 పార్టీల కార్యకర్తలు, నాయకులు సిద్ధంగా ఉండాలని సీఎం చంద్రబాబు తరచూ ఆదేశాలు ఇస్తున్నారు. మరోవైపు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ కూడా తన పార్టీ శ్రేణుల్ని సమాయత్తం చేస్తున్నారు. ఇటీవల తాడేపల్లిలో నిర్వహించిన సమావేశంలో ఎక్కడైనా ఏకగ్రీవమని తెలిస్తే అది నియోజకవర్గ ఇన్ఛార్జ్ ఫెయిల్యూర్గా భావిస్తానని హెచ్చరించారు. దీంతో ప్రతి చోట పోటీ తప్పనిసరిగా పెట్టాల్సిన అనివార్య పరిస్థితి వైసీపీ ఇన్ఛార్జీలకు ఎదురవుతోంది. కొద్ది రోజుల క్రితం రాష్ట్ర వ్యాప్తంగా వెన్నుపోటుకు 2 ఏళ్ల కార్యక్రమం ఘన విజయం సాధించింది. వైసీపీ కార్యకర్తలు, ద్వితీయ శ్రేణి నాయకులంతా యాక్టివ్ అయ్యారనేందుకు ఇదే నిదర్శనం. 2 ఏళ్ల క్రితం ఘోర పరాజయాన్ని మూటకట్టుకున్న వైసీపీ ఇంత త్వరగా కోలుకోవడం ఆశ్చర్యమే. తమ పార్టీని అమాంతం పైకి లేపినందుకు కూటమి సర్కారుకు వైసీపీ కృతజ్ఞతలు చెప్పుకోవాలి. చంద్రబాబు సర్కార్ అధ్వానంగా పాలన చేయకపోతే వైసీపీ ఇప్పట్లో కోలుకునే పరిస్థితి లేదు. ఈ నేపథ్యంలో స్థానిక సంస్థల ఎన్నికలకు వైసీపీ ఎదురు చూస్తోంది. మళ్లీ అధికారంలోకి వస్తామన్న ధీమాలో ఉన్న వైసీపీ రాజకీయ ప్రత్యర్థులతో ఢీ అంటే ఢీ అని తలపడడానికి రెడీగా ఉంది. ఎన్నికలు ఏవైనా తలపడడానికి వైసీపీ సైన్యం సిద్ధంగా ఉందని స్పష్టమైంది. ఈ పరిణామం వైసీపీ అధిష్టానానికి ఎంతో ఆనందం కలిగిస్తోంది. వైసీపీ సైన్యం వరకు ఓకే, కానీ నియోజకవర్గాల సారథులే ఇంకా సరైన వాళ్ళు లేరు. గతంలో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న వాళ్లలో చాలామంది నాయకులు ఇంకా నియోజకవర్గ ఇన్ఛార్జీలుగా బాధ్యతలు నిర్వర్తిస్తున్నారు. ఇలాంటి వారి విషయంలో వైసీపీ కార్యకర్తలు, నాయకులు తీవ్ర అసంతృప్తిగా ఉన్నారు. తమను పట్టించుకొని నిర్లక్ష్యం చేసిన ఇన్ఛార్జీలను మార్చాలనేది వైసీపీ శ్రేణుల ఆకాంక్ష. అయితే ఆ దిశగా వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇంకా పూర్తి స్థాయి దృష్టి సారించలేదు. అక్కడక్కడ మాత్రమే నాయకత్వ మార్పిడి చేశారు. మెజారిటీ స్థానాల్లో ధీటైన ఇన్ఛార్జీలు లేకపోవడం కూటమికి కలిసి వస్తోంది. కొన్ని నియోజకవర్గాలలో కూటమి ప్రజాప్రతినిధులపై తీవ్ర వ్యతిరేకత ఉన్నప్పటికీ వైసీపీ రాజకీయంగా సొమ్ము చేసుకోలేకపోతోందన్న అభిప్రాయం ఉంది. దీనికి కారణం సరైన నాయకత్వం లేకపోవడమే. ముఖ్యంగా ఈ పరిస్థితి ఉభయ గోదావరి, ఉత్తరాంధ్ర, అలాగే రాయలసీమలో కొన్ని నియోజకవర్గాలలో ఉన్నట్టు ఆ పార్టీ నాయకులే చెబుతున్నారు. యుద్ధం చేయడానికి సైన్యం ఎంత ముఖ్యమో సారథులు కూడా అంతే ప్రధానమని గుర్తుంచుకోవాలి. ఈ దఫా ఎన్నికలలో చావో రేవో అని తేల్చుకోవడానికి వైఎస్ జగన్ తలపడడానికి రెడీ అవుతున్నారు. మరో ఏడాదిలో పాదయాత్రకు కూడా సిద్ధమవుతున్నారు. వైఎస్ జగన్ పాదయాత్ర మొదలు పెడితే జనం గురించి చెప్పాల్సిన పని ఉండదు. జగన్ మాస్ లీడర్ అని అందరికీ తెలిసిందే. కేవలం జగన్ ఇమేజ్ కాకుండా నియోజకవర్గాల ఇన్ఛార్జీలకు అంతో ఇంతో ప్రజాదరణ ఉంటే అది వైసీపీకి రాజకీయంగా లాభిస్తుంది. ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలలో కూటమి ఏ రకంగా వ్యవహరించనుందో మాజీ ఎమ్మెల్యే జేసీ ప్రభాకర్ రెడ్డి హెచ్చరికలను బట్టి అంచనా వేయొచ్చు. అందుకే కూటమి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఇబ్బందులు పెట్టాలని చూస్తే ఎదుర్కోవడానికి ధీటైన నాయకత్వం అవసరం. స్థానిక సంస్థలలో కనీసం 30% సీట్లు సంపాదించుకున్నా అది గొప్పే. ఆ అవకాశాన్ని జార విడుచుకోకూడదని అనుకుంటే నియోజకవర్గ ఇన్ఛార్జీలపై ప్రత్యేక దృష్టి సారించాలని పార్టీ శ్రేణులే కోరుకుంటున్నాయి. ఆ దిశగా జగన్ ఎప్పుడు ఆలోచిస్తారో మరి.